హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు పోనీ రైడ్స్ అనేవి ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పోనీ రైడ్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక చోట ట్రై చేయొచ్చు. అలాగే చేసినప్పుడు ఏంటంటే మీరు చాలా అంటే చాలా బార్గెనింగ్ చేయాలి. ఆ విషయంలో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ బోర్డు పెడుతుందండి, ఆ బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట ప్రైజెస్. దాని ప్రకారం మీరు ఎంత ఇవ్వగలరో అన్నది బార్గెన్ చేసి దాన్ని బట్టి ఇవ్వండి. లాస్ట్లో వాళ్ళు మనల్ని టిప్స్ కూడా డిమాండ్ చేస్తారనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి పోనీ రైడ్ బార్గెనింగ్ అనేది. అలాగే లోకల్ వెండర్స్ దగ్గర ఏమైనా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. వాళ్ళు ఒరిజినల్ అని చెప్తే కనుక అస్సలు నమ్మొద్దు. అండ్ పష్మినా షాల్స్ అనేవి వాళ్ళ లోకల్ వెండర్స్ దగ్గర మనకి ఊరికైనా దొరకవండి. ప్రాపర్ సర్టిఫైడ్ షాప్స్కి వెళ్ళి తీసుకోండి, మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మనల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ ఏంటంటే పర్టికులర్ షాప్కి తీసుకెళ్ళి ఇక్కడ మాత్రమే మనకి ప్రాపర్ ఉంటాయి, ఇంకా ఇక్కడ దాటితే ఇంక మనకి ఏం కొనలేమో అని చెప్తూ ఉంటారనమాట. అలా వాళ్ళు ఫోర్స్ చేశారని ఖచ్చితంగా తీసుకోవద్దు. అక్కడ మీకు ఆ క్వాలిటీ నచ్చి ఆ ప్రైస్ కూడా ఓకే అనుకుంటేనే అక్కడ మీరు షాపింగ్ చేయండి. ఎందుకంటే ఈ మనల్ని తీసుకెళ్ళిన డ్రైవరు ఆ పర్టికులర్ షాప్కి ఎందుకు తీసుకెళ్తారంటే వీళ్ళకి కమిషన్ ఉంటుందంట. మనం తీసుకున్న ఐటమ్స్లో వాళ్ళకి 10% 20% కమిషన్ వెళ్తుందంట. సో జాగ్రత్తగా తీసుకోండి. చాలామంది డ్రైవర్స్ ఇందులో మనల్ని మోసం చేస్తారనమాట. అలాగే మీరు హోటల్ రూమ్ బుక్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మీరు వింటర్ సీజన్లో వెళ్తే కనుక డిసెంబర్ నుంచి మధ్యలో వెళ్తే కనుక హోటల్ రూమ్లో హీటర్ ఇంకా బెడ్ హీటర్ రెండు ఉండేలాగా చూసుకోండి. మనం వెళ్ళే వెదర్ కండిషన్కి మనం అలవాటు పడ్డ వెదర్ కండిషన్కి అక్కడ చాలా చలిగా ఉంటుందండి మనకి. సో ఈ రెండు మ్యాక్సిమం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఉందని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత లేకపోతే వెంటనే రూమ్ షిఫ్ట్ అవ్వండి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ రెండు కూడా మీరు బుక్ చేసిన ప్యాకేజ్లో వచ్చేలాగా చూసుకొని బుక్ చేసుకోండి. వింటర్లో ఏంటంటే ఆఫ్టర్ 5:30 మనం బయటికి వెళ్ళలేము. ఈవినింగ్ అక్కడ చాలా నైట్ అయిపోయి హోటల్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్లో ఉండి చాలా చలిగా ఉంటుంది అనమాట. పిల్లలతో వెళ్తే మాత్రం చాలా కష్టం. మ్యాక్సిమం హోటల్కి వచ్చిన తర్వాత మనకి సేఫ్. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా మ్యాక్సిమం హోటల్లోనే కంప్లీట్ చేసి మీరు ఎక్కడికి తిరగాలన్నా డే ప్లానింగే పెట్టుకోండి. డేలోనే మొత్తం ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మనం హోటల్ రూమ్కి వచ్చేలాగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే గండోలా రైడ్ బుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డేట్స్ అవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మంత్, డేట్, ఇయర్ 3 కరెక్టా కాదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. మా వల్ల చాలా తప్పు జరిగిందనమాట. మేము గండోలా రైడ్ చేయలేకపోయాము. మాకులాగానే ఇంకొక 2-3 ఫ్యామిలీస్ కూడా సేమ్ డేట్ చేంజ్ అవ్వడం వల్ల రైడ్ చేయలేదు. వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఏమి రీఫండ్ కూడా ఇవ్వరు మనకి డబ్బులు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అలాగే షూ అనేది ఏంటంటే నేను ఇక్కడ డీమార్ట్లో 350 రూపీస్ కొన్న షూతోనే వెళ్ళిపోయానండి. అక్కడికి మనకి వెళ్ళిన తర్వాత స్నో యాక్టివిటీస్ చేసేటప్పుడు షూ అక్కడ రెంటల్కి దొరుకుతుంది అనమాట. 100 రూపీస్ మ్యాక్సిమం, ఎక్కడైనా 100. వాళ్ళు 350 అంటే నమ్మొద్దు, 100కి బార్గెన్ చెయ్యండి. సో 100 రూపీస్కి మనం షూ అంతా యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి రావడమే అనమాట. నేను గీతుకు మాత్రం అక్కడ తీసుకున్నాను. నాకు ప్రైస్ కొంచెం బాగానే అనిపించింది. మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు ప్రైజెస్తో కంపేర్ చేస్తే నాకు అక్కడ రీజనబుల్ అనిపించింది. సో నేను గీతుకు అక్కడ షూ తీసుకున్నాను. షూ షాప్ అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే షాపింగ్ చేయొచ్చు. అలాగే వింటర్ సీజన్లో డల్ లేక్లో హౌస్ బోట్ స్టే అయితే వేస్టే చెప్పాలి. ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది. వాళ్ళు నైట్ టైం అయితే హీటర్ ఆఫ్ చేస్తారనమాట. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. సో వింటర్లో మీరు అసలు హౌస్ బోట్ స్టే అనేది పెట్టుకోవద్దు. ఇన్ కేస్ షికారా రైడ్ వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళేసి చూసి లేక్ అంతా ఈవినింగ్ లోపే వచ్చేసేయండి వెనక్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక హాట్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. అలాగే నేను యూట్యూబ్లో చూసి వార్మీస్ అని ఆర్డర్ పెట్టాను, కానీ అవి నాకు అసలు నచ్చలేదండి. ఎందుకంటే ఒక పార్ట్లోనే అది వేడిగా అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే చాలా డేంజర్ అది. సో మీరు మ్యాక్సిమం ఏంటంటే ప్రాపర్ మంచి క్వాలిటీ థర్మల్ వేర్ వేసుకుని పిల్లలకు కూడా వేసి 3-4 లేయర్స్ వేసి దాన్ని బట్టి తీసుకెళ్ళండి. మీరు ఎంత ప్రాపర్గా వెళ్ళినా కూడా ఈవినింగ్ 5:30 తర్వాత బయటికి వెళ్ళకపోవడమే మంచిది. వింటర్ సీజన్లో మ్యాక్సిమం హోటల్లోనే స్టే చేయడం బెస్ట్ అనమాట.
అలాగే మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మీ ఇంట్రెస్ట్కి బట్టి మీరు వెళ్ళాలన్నమాట. మీరు స్నో చూడాలనుకుంటున్నారా, లేదంటే గార్డెన్స్ అవి చూడాలనుకుంటున్నారా, యాపిల్ సీజన్ చూడాలనుకుంటున్నారా, దాన్ని బట్టి సెర్చ్ చేసి మరీ వెళ్ళండి. మేము వెళ్ళిన డిసెంబర్ టు జనవరి ఏంటంటే ఓన్లీ స్నో మాత్రమే ఉంటుందన్నమాట, ఇంకేమీ లేదు. ఏ లొకేషన్ చూసినా మీకు సేమే అనిపిస్తుంది. మీరు నా రీల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకే చోట తిప్పి తిప్పి చూపించినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ డల్ లేక్ వెళ్ళినప్పుడు కూడా మీరు చాలా ఎలా అంటే బార్గెనింగ్ మాత్రం మర్చిపోద్దు. ఇంకెక్కడికి వెళ్ళినా ఈ బార్గెనింగ్ అనేది తప్పదండి. ఎందుకంటే వాళ్ళు టూరిస్ట్కి ఎలా అంటే అది 1000 అది 100 రూపీస్ అయితే వాళ్ళు మనకి 1000 రూపీస్ చెప్తున్నారనమాట. అంత రేంజ్లో చెప్తున్నారు. సో బార్గెనింగ్ అనేది ఎక్కడైనా ఇంకా మీరు చేయాల్సిందే, లేదంటే చాలా మోసపోతాము. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను అన్ని టాపిక్స్ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై పెడతాను. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ.